హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌదీలో ఆంధ్ర ఫ్యామిలీ. ఈ వీడియో మేము బహ్రెయిన్ వెళ్ళినప్పుడు ఫిష్ ఎక్వేరియంకి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వీడియో అన్నమాట. అసలు అక్కడ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయంటే నేను ఫస్ట్ టైం అండి అన్ని రకాల ఫిషెస్ చూడటం. అసలు అక్కడ ఏమేమి ఫిషెస్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, మీరు కూడా ఒకసారి అయితే చూసేసేయండి. అసలు ఈ ఫిష్ అయితే చూడండి ఎంత వెరైటీగా తిరుగుతుందో. నాకైతే అసలు ఆ ఫిష్ అలా తిరుగుతున్న చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదేదో డాన్స్ చేస్తుందేమో అనిపించింది. సో ఇక్కడైతే ఒక టన్నెల్ లాగా పెట్టారు, అంటే ఫిషెస్ అన్ని పైన ఉంటాయి మన చుట్టూరు, మధ్యలో హోల్ లాగా అందులో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా మా పిల్లలైతే దాంట్లో నుంచి మెల్లగా దూరి వెళ్ళేశారు. ఇంక వాళ్ళు దూరడమే కాకుండా వాళ్ళతో వచ్చిన అంకుల్స్ని కూడా లోపలికి తీసుకుని మరీ వెళ్ళారు. కానీ అలా లోపలికి వెళ్ళి వాళ్ళు చూడండి ఫిషెస్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళే సొంతంగా పట్టుకుంటున్నారేమో అన్న ఫీల్ వస్తుంది దాని లోపల నుంచి చూస్తుంటే. అసలు ఈ ఫిష్ చూడండి ఎంత వెరైటీగా అనిపిస్తుందో. అది చూడంగానే ఒకసారిగా నాకేమనిపించిందంటే ఫ్యాన్కి, మన ఎగ్జాస్టింగ్ ఫ్యాన్కి ఉంటాయి కదండి రెక్కలు, అలా అనిపించింది. నాకు అక్కడ చూసిన అన్నిట్లో కల్లా అస్సలు నచ్చనిది అంటే ఇదేనండి. అసలు నాకు వీటిని చూడగానే ఎంత చిరాకుగా అనిపించిందంటే, ఎంత ఒళ్ళు జలతరించేసింది నాకు. అసలు అబ్బా అనిపించింది. నాకు కొన్ని క్రీపర్స్ టైప్‌లో ఇట్లా పాకే ఉంటాయి కదండీ! లైక్ బల్లి జాతికి సంబంధించినవి, లేదా బల్లిలాగా పాకేవి అలాంటివి చూస్తేనే అసహ్యం. అసలు అలాంటివి చూస్తే ఒళ్ళు నాకు ఇలా జలదరించేసిద్దనమాట. వాటిని చూస్తే కూడా అలానే అనిపించింది. అసలు అవైతే రాళ్ళలో ఇరుక్కుపోయినాయి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అవి అసలు ఇరుక్కుపోయినాయా లేదా వాటి తత్వమే అంత అట్లా రాళ్ళలోకెళ్ళి పడుకుంటాయా అనేది నాకైతే తెలీదు గానీ, చూస్తే మాత్రం రాళ్ళలో ఇరుక్కుపోయినాయేమో వాటి సైజుకి అని అనిపించింది. ఇంకా మిగతావన్నీ చాలా మంచిగా అనిపించాయి. ఏమి అలా వాటిలాగైతే అనిపించలేదు. ఇదిగో ఇవి చూడండి, ఇవి కూడా చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి. పాపం దాని బాడీని ఎవరో పుల్లలు పెట్టి గుచ్చేసారేమో అన్న ఫీలింగ్ వచ్చిందండి నాకు అవి చూడగానే. కానీ అవి అలా వెళ్తుంటే చూడటానికి చాలా బాగుంది.
అసలు ఈ ఫిషెస్ చూడండండి ఎంత క్యూట్‌గా ఉన్నాయి. ఎంత చిన్నగా ఉన్నాయి. వాటి కలర్ గాని, వాటి స్టైల్ గాని, డిజైనింగ్ స్టైల్ గాని అసలు ఎవరో దాన్ని తయారు చేసి పెట్టారేమో అన్నంత బావున్నాయి. వాటి కలర్ గోల్డ్ అండ్ వైట్ షేడ్‌లో. ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయండి వీటిలో. కానీ సమ్ గోల్డ్ ఆర్ ఆరెంజ్ ఆ కలర్‌లో ఉన్నయి మాత్రం భలే మెరుస్తున్నట్టుగా భలే భలే కనిపించాయి. చాలా అంటే చాలా క్యూట్‌గున్నాయి అసలు. అసలు ఈ ఫిషెస్ చూడండి ఇక్కడ ఎంత ఉన్నాయంటే ఒక్కొక్కటి జంబో సైజ్‌లో ఉన్నాయి. ఆటి సైజులు చూడండి అసలు ఇట్లా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారా ఈ సైజుల్లో అని అనిపించింది నాకైతే వాళ్ళు. కావాలంటే చూడండి మీరు గూడా ఇంకా ముందుకు చాలా ఉన్నాయి. చాలా చాలా అంటే చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. ఆ కింద పడుకునుంది చూసారా ఒకటి అది చూసి మా అమ్మ అయితే "అమ్మ ముసలి ఫిష్ అమ్మ ఇది ముసలిదయిపోయింది" అని చెప్తుంది అది కింద పడుకుందని. ఇందులో ఉన్న ఫిషెస్ చూస్తుంటే నాకేమనిపించిందంటే, మనకి ఊరుల్లో ఉండే చెరువులు, కాలువలు ఉంటాయి గదా! అట్లా వాటిలో ఉండే ఫిష్‌లాగా అనిపించింది. ఇక్కడైతే ఈ కలర్ ఫిషెస్ చూడండి. వాటికైతే మా అమ్మాయి ఫుడ్ పెడుతుంది. అవి వెయ్యంగానే అసలు అవన్నీ చూడండి ఒక్క చోటకి ఎలా వచ్చేస్తున్నాయో ఏదో కొట్టేసుకుంటాయేమో, వాడు ఒకటి ఒకటి కొరికేసుకుంటాయేమో అన్నట్టు అనిపించింది నాకైతే వాటిని అలా చూస్తే. ఆ ఫుడ్ అనేది ఎక్కడైతే పడుతుందో ఆ ప్లేస్‌లో చూడండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్లా గుంపుగా వెంటనే ఇట్లా గుంపుగా వచ్చేస్తున్నాయి అసలు దాని మీదకి ఫుడ్ దగ్గరికి. ఇంకా మా పాప అయితే అది చూసి ఇంకా ఎక్సైట్ అయిపోయి నేను ఇంకా ఫుడ్ పెడతా అంటుంది. వాళ్ళేమో ఒకటే ఇస్తారంట ఒక పాస్. తనని చూసాక మా వాడు ఊరుకుంటాడా, వాడు కూడా నేను ఫుడ్ పెట్టాలని చెప్పి గొడవ చేసాడు కాసేపు. ఇంక అయిపోయింది లేదు అని లాస్ట్‌లో కొద్దిగుంటే వాడి చేత కూడా ఏపిచ్చాము. ఇంకా ఇద్దరు నేను వేస్తా నాకు కావాలని గొడవ చేశారు. కానీ ఇంక వాళ్ళు ఇవ్వరమ్మా అని ఎట్లాగొట్లా సర్ది చెప్పేసి తీసుకెళ్ళిపోయామన్నమాట అక్కడి నుంచి. ఇంకా నెక్స్ట్ మిగతా కూడా ఎన్ని డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయో చూస్తూ ఉండండి. అసలు ఇందులో చూడండి ఆ ఫిషెస్ ఎలా ఉన్నాయో అవి చాలా ట్రాన్స్‌పరెంట్ ఫిషెస్ లాగా ఉన్నాయి. దాని లోపల ఉన్న ముల్లు కూడా బయటికి కనిపిస్తుంది. అసలు దాని పైన స్కిన్ ఉందా లేదా అన్నట్టుగా ఉంది. నాకైతే అసలు ఫస్ట్ టైమ్ ఇలాంటి చేపని ఇలా చిన్న చిన్న చేపల్లో ఇలాంటివి చూడటం. దాని బోన్ చూసారా ఎంత క్లియర్‌గా కనపడుతుందో. ఇంకా ఇక్కడైతే చూడండి ఎంత చిన్న చిన్న ఫిషెస్ మళ్ళీ కనిపించినాయి. ఈ ఫిషెస్‌ని చూడండి ఏదో ఆరెంజ్ కలర్ అండ్ ఏదో గోల్డ్ షేడ్ టైప్‌లో అలా చాలా చిన్నవి ఇవి గూడా. మరి మేబీ ఇవి గూడా పక్కనున్న పెద్ద సైజుల్లో అయితే షిఫ్ట్ చేస్తారా? లేదా ఇవి ఇట్లనే ఉంటాయో నాకైతే తెలీదు గానీ, ఇవి గూడా చూడటానికైతే కొంచెం మంచిగా అనిపించింది.
ఇందాక అక్కడ ఒక పెద్ద పెద్ద ఫిష్‌లు చూసి వాటి చూస్తేనే ఒళ్ళు జలతరిస్తాయి అన్నాను గదా! ఇక్కడ చూడండి ఏదో కొండ చిలువల టైప్‌లో ఇంకొకటుంది ఇక్కడ. దీన్ని చూస్తే కొంచెం క్రొకొడైల్‌లా అనిపించింది. కానీ అది కదలట్లేదు, మెదలట్లేదు. ఇంకా దాని ఎదురుగానే మళ్ళీ ఇదొక టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇవైతే చాలా ఉన్నాయి. పెద్ద అక్వేరియం ఇది గూడా. ఆ చివరి నుంచి ఈ చివరికి మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాయి అవైతే ఫ్రీ బర్డ్స్ లాగా. అదేలెండి. అవి కూడా ఫ్రీగానే తిరుగుతాయి గదా! వాటర్‌లో వాటి ఇష్టం వచ్చినట్టు. ఫ్రీ బర్డ్స్ లాగా ఏముంది గానీ, ఇది చూసారా? ఏదో థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తున్నట్టు ఎలా ఉందో? పెద్ద స్క్రీన్ లాగా ఉంది గదండీ! కానీ ఇది కూడా అక్వేరియమే. థియేటర్ గాదు, ఏం గాదు. ఇందాక అక్కడ కింద ఉంది గదా! క్రొకొడైల్‌లా ఉందని చెప్పాను గదా! అది ఇది ఒకటేనండి. అది ఒక సైడ్ యాంగిల్ నుంచి అలా కనిపించింది. కొంచెం పక్కకొచ్చిన తర్వాత ఇలా ఈ పెద్దగా ఇది అక్వేరియం ఇలా కనిపించింది. దీంట్లో అయితే చాలా రకాల ఫిషెస్ ఉన్నాయండి. లైక్ షార్క్స్ అనమాట. షార్క్స్ గూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకా కొన్ని పేర్లు కూడా నాకు తెలీవండి. అవి గూడా ఉన్నాయి. మనం ఇంతకుముందు చూసే ఉంటాం అక్కడ, ఇక్కడ ఫోటోస్‌లో, వీడియోస్‌లో అట్లా. ఇంకా అవంతా దగ్గరగా చూస్తుంటే మా వాడు నేను పట్టుకుంటానని జంప్, జంప్ అని జంప్ చేసి పట్టుకుంటున్నాడంట. నేను అవి వచ్చినప్పుడల్లా జంప్, జంప్ అంటున్నాడు. అది చూసి మా బుడ్డది కూడా నేను కూడా పట్టుకుంటాను. అది కూడా వచ్చి జంప్ చేసి పట్టేసుకుంటున్నాడంట. అదే నిజంగానే థియేటర్‌లో మనం ముందు నుంచొని సినిమా చూస్తే ముందు కూర్చొని సినిమా చూస్తే ఎలా అనిపిస్తదో మనకి, ఆ ఫిషెస్ కూడా అదేదో మన మీదకొచ్చేసినట్టుగా మన ముందే ఉన్నట్టుగా అలా అనిపించింది ఆ స్క్రీన్ లాగా. అయితే ఇది మాత్రం చాలా బావున్నాయి. అవి చాలా తిరుగుతున్నాయి కొన్నైతే. కొన్నైతే అస్సలు కదలకుండా ఒక మూలకైతే పడుకొనున్నాయి. ఇంకా ఇక్కడైతే చూడండి కొన్ని ఫిషెస్ ఇదిగో ఇప్పుడొస్తున్న ఫిష్ చూడండి. అది కళ్ళార్పుతున్నట్టు అనిపించిందండి నాకైతే. ఏదో కళ్ళో, చెవులో ఏదో ఇట్లా ఊపుతున్నట్టుగా. మీరు కూడా ఒకసారి మళ్ళీ చూడండి కావాలంటే. అది మళ్ళీ ఏదో నా ముందుకి నేను పిలిస్తే వచ్చినట్టు వచ్చి నిలబడుతూ చూస్తుంది. చూడండి ఇదిగో వస్తుంది చూడండి. అది సేమ్ ఏదో కళ్ళార్పుతున్నట్టే అనిపించింది నాకైతే మనల్ని జూసి. అలాంటివి వీటిల్లో చాలానే ఉన్నాయి. వీటి పేరు నాకు గుర్తు రావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వాటి తోకలు గూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఇంకా ఇప్పుడొచ్చే ఈ పెద్ద ఫిష్‌నయితే చూడండి. ఇదేదో దానికి బెడ్‌రూమ్ అక్కడ కట్టిచ్చారేమో అన్నట్టు మాట్లాడితే అది అక్కడే పడుకుంటుంది. మేమెళ్ళినప్పటి నుంచి అసలు ఎంత సేపైనా అది అక్కడి నుంచి కదలకుండా అలానే పడుకుంది. ఇక ఇది తిరగదేమో అనుకున్నాం. లాస్ట్‌కి మేము వెళ్ళేటప్పుడు ఒకసారి లేచి ఒక రౌండేసి అయితే వచ్చింది. వచ్చి మళ్ళీ అదే ప్లేస్‌లో పడుకుంది. అండ్ ఇక్కడ చూసారా టార్టాయిస్‌లు కూడా ఉన్నాయి ఇందులో. నాకు ఆ టార్టాయిస్ మాత్రం భలే అనిపించింది. ఏదో వైట్‌గా ఉన్నట్టు. ఇందాక అక్కడ ఫిష్ దాని బెడ్‌రూమ్‌లో పడుకుంటుంది అని చెప్పాను. దాని పక్కన ఇలా మనకొక 3 కనిపిచ్చాయి. అదేంటంటే మనం హెడ్ లోపలికి పెట్టేసి ఆ అక్వేరియంలో నుంచి చూడొచ్చనమాట. అది గూడా ఒక అక్వేరియమే. మనం లోపలికి వెళ్ళి హెడ్ అటు దాంట్లో పెట్టేసి చూడొచ్చు. సో, మేమందరం దాని లోపలికి వెళ్లి మరీ చూసాము. ఇదిగోండి అక్కడ మా పాప అయితే చూస్తుంది గదా! ఇప్పుడు తన పైన గూడా చూడండి ఫిష్. దాని పైన పడుకుంది శుభ్రంగా. కొన్ని ఫిషెస్ అయితే మరి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాయండి. అటు ఇటు తిరగకుండా చక్కగా వాటి పడుకొని హాయిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఆ 3 సిలిండ్రికల్ షేప్‌లో వాటిలోనే అనమాట మనం హెడ్ పెట్టి చూసేది. ఆ తర్వాత కూడా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే పెట్టున్నాయి. ఇంకా చిన్న చిన్న అక్వేరియంస్‌లో కూడా ఆ ఫిషెస్ కూడా ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడున్న ఫిషెస్ అయితే చూడండి ఒకసారి. ఇవి కూడా కొంచెం ట్రాన్స్‌పరెంట్ గాను, కొంచెం బ్లాక్ అండ్ ఆరెంజ్ షేడ్ టైప్‌లో అట్లా ఉన్నాయి. ఇవి చూసారా నిలబడి కింద అంటే స్ట్రెయిట్‌గా కిందకెళ్తున్నట్టు అనిపిస్తున్నాయి నాకు. బట్ అవి స్ట్రెయిట్‌గా ఉండి సైడ్ తిరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తున్న నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. బాయ్.